అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి. ఈరోజు ఈ రాశి వారికి ఆత్మీయుల రాకతో ఇంట్లో పండగ వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపార ఉద్యోగాల్లో పురోగతి కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. సోదరులతో వివాదాలను తెలివిగా పరిష్కరించుకుంటారు. కుటుంబ సంబంధిత వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. బీపీ షుగర్ పేషెంట్లు బయటి ఆహారం తీసుకోవడం మానివేసి ఇంట్లో కూడా పౌష్టికాహారం తీసుకోవాలి. చిన్ననాటి మిత్రులతో ఒక విషయమై మాట పట్టింపులు కలుగుతాయి. అనుకున్న పనుల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల కొంత ఆలోచన తప్పదు. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది. స్థిరస్థి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ముఖ్య సమాచారం రాగలదు. గృహమునకు బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. మీరు రెస్టారెంట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు. అవసరమైతే వెంటనే వైద్య సహాయం తీసుకోండి. మీ దీర్ఘకాలిక పెండింగ్లో ఉన్న ప్లాన్లు ఊపందుకుంటాయి. ఈరోజు మీరు ఎవరి నుండి పెద్దగా మద్దతు ఆశించవద్దు. ప్రైవేట్ రంగంలోని ఉద్యోగస్తులు తమ పని పట్ల సంతృప్తిగా ఉంటారు. ఈరోజు మీరు తెలియని మూలం నుండి డబ్బును పొందవచ్చు. ఈరోజు మీ ఇంటికి కొంతమంది బంధువులు హఠాత్తుగా రావచ్చు. మీరు ఇంతకుముందు ఎవరికైనా వాగ్దానం చేసి ఉంటే మీరు దాన్ని ఖచ్చితంగా నెరవేర్చాలి. వాతావరణంలో మార్పు కారణంగా జ్వరం, తలనొప్పి ఫిర్యాదులు ఉండవచ్చు. మీకు ఎక్కువ పని ఉన్నందున మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీరు మీ జీవిత భాగస్వామికి బహుమతి ఇవ్వవచ్చు. మీరు ఇతరుల వివాదాలను కూడా పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యమైన అంశాలపై పూర్తి శ్రద్ధ వహించండి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 3. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.